గురుభ్యో నమః. కాత్యాయని మంత్రాః. ఈ కాత్యాయని మంత్ర శ్లోకములను 21 రోజులు శ్రద్ధగా చదివినా విన్నా మీ మనోరథము అంటే మీ మనస్సులోని కోరిక నెరవేరుతుంది. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఓం హ్రీం కాత్యాయన్యై స్వాహ. హ్రీం శ్రీం కాత్యాయన్యై స్వాహ. వివాహం కోసం చదివే శ్లోకాలు. ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. హే గౌరీ శంకరార్ధాంగీ యథా త్వం శంకరప్రియా తథా మా కురు కళ్యాణీ కాంతకాంతాం సుదుర్లభాం. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం చ దేహి మే. ఓం శం శంకరాయ సకలజన్మార్జిత పాప విధ్వంసనాయ పురుషార్థచతుష్టయలాభాయ చ పతిం మే దేహి కురు కురు స్వాహ. వివాహార్థం సూర్యమంత్రాః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభం చ దేహి మే. సులక్షణయగు పత్ని అనగా భార్య లభించుటకు దుర్గా సప్తసతి నుండి ఈ శ్లోకం. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. ఈ శ్లోకాలను చదివినా విన్నా కాత్యాయని మాత వారి మనోరథాన్ని నెరవేరుస్తుంది. శుభం.